నేడు మన మధ్య లేకుండా ఉన్నటువంటి మన సోదరుడు పాత్రికేయ మిత్రుడు మనోజ్ గారి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబం లోపల ఒక మనోధైర్యం నింపాలని చెప్పి నేను నమ్ముకున్న ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ నిజంగా మనోజ్ గారు నిన్న మరణించిన తర్వాత వారి గురించి తెలుసుకుంటే సమాజం అంతా ఆశ్చర్యం గురైంది, ఆందోళనకు గురైంది. వారు నిత్య జీవితంలో కానీ వాళ్ళ కుటుంబ పరంపర ఆ విషయంలో కానీ నిజంగా వారు చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, ఒక దురదృష్టకరం. నమ్ముకున్న వృత్తిలో దేనికైనా తెగించి సాహసించి వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నటువంటి సోదరుడు మనోజ్ నిజంగా మరణించడం తీవ్రంగా నన్ను కలిసివేసింది. నిన్న వారి గురించి తెలుసుకున్నాక చాలా బాధ అనిపించింది. అటువంటి వ్యక్తులు ఎప్పుడు మన మధ్య ఉండాల్సిందే. మనోజ్ గారు చనిపోకముందు గాంధీ హాస్పిటల్లో వారు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులను వాళ్ళ సహచర పాత్రికేయులతో వివరించిన తీరు చూస్తుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కరోనా విషయంలో ప్రజలను కాపాడడంలో ఏ విధంగా విఫలమైందో ఇలా స్పష్టమవుతున్నది. గాంధీ హాస్పిటల్లో సరైన వసతులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని సహచర పాత్రికేయులకు వారు చనిపోయే ముందే చెప్పడము, అప్పటి వరకు యాక్టివ్గా ఉన్నటువంటి సోదరుడు మనోజ్ వారు వెంటనే వారు మరణించడం నిజంగా దురదృష్టకరం. బట్టి వారి మృతికి సంతాపాన్ని ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం కూడా వీరంతా వారియర్స్, కరోనా వారియర్స్ అందరు కూడా డాక్టర్సు, ఇతర పారామెడికల్ సిబ్బంది కానీ, పోలీస్ కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు కానీ, శానిటేషన్ లేబర్ కానీ, వారితో పాటు నిజంగా ఇవాళ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడని ఒక తాపత్రయం, ఒక ఆతృత ఉందంటే అది పాత్రికేయ సమాజానికి. ఇవాళ మనోజు నిజంగా ఆయన మరణంగా త్యాగమైనది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా బారి నుంచి కాపాడాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వృత్తిని నమ్ముకొని ముందుకు వస్తున్న తరంలో వారు ఈరోజు వారు మరణించడం నిజంగా వారి గొప్ప త్యాగం. పాత్రికేయ విలేకరులంతా కూడా కరోనా వారియర్స్. ప్రభుత్వం కూడా వెంటనే పాత్రికేయులకు వాళ్ళ కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన టెస్టులు నిర్వహించాలని చెప్పి, వారికి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి, వారు ప్రతిరోజు ప్రతిరోజు వృత్తిలో భాగంగా అంతటా పర్యటిస్తూ తిరిగి వెళ్ళి కుటుంబంతో కలిసిమెలిసి ఉంటున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, పిల్లలకు కానీ ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదాలు రాకుండా వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో రోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య పెరగడము, మృతుల సంఖ్య పెరగడము. ఈయన ఒక్కరోజే దాదాపు 14 మందిగా కరోనా బారిన మృతుల యొక్క సంఖ్య నేను ఒక్కరోజే 14. నిజంగా ఒక ప్రమాదకర పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కరోనా బారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడని కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. ఇలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతిసారి విపక్షాలు కానీ, పత్రికలు కానీ సూచనలు, సలహాలు ఇస్తే ఏ విషయంలోనే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన రాష్ట్ర మంత్రులకు, వాళ్ళ నాయకులందరికీ మీరు ఏ మాట్లాడినా అన్ని కేంద్రమని చెప్పండి.
ఏది మాట్లాడ కేంద్రం అంటారు. లాస్ట్కు సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా కేంద్రం యొక్క నిబంధనలు పాటిస్తున్నాం, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ పాటిస్తున్నాం, అన్ని కేంద్రమే. మళ్ళా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ రాకపోవడం కూడా కేంద్రమే రావద్దని చెప్పింది ఆయన. ప్రజా సమస్యలను పట్టించుకోవద్దని కూడా కేంద్రమే చెప్పింది ముఖ్యమంత్రి గారికి. ఇవాళ అబద్ధాలు ఆడమని కూడా కేంద్రమే చెప్పింది. టెస్టులు చేద్దని కేంద్రమే చెప్పింది. మరణాల సంఖ్య ప్రకటించగానే కేంద్రం చెప్పింది. ఇవన్నీ కేంద్రం చెప్తే నడుస్తుంది వీళ్ళందరూ కూడా. అందుకే మళ్ళీ అంటున్నా, అన్ని కేంద్రం చేసాక వీళ్ళకి, రాష్ట్ర మంత్రులకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు మనకు చాతకంతనం కాకపోతే వీళ్ళకు. ఇవాళ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అంటున్నారు. ఇవి దేశవ్యాప్తంగా, దేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒక అంతర్భాగం. అన్ని రాష్ట్రాల్లో లక్షల కొద్దీ టెస్టులు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము టెస్టులు చేయడానికి ఎందుకు వెనుకముందు చేస్తుందో, ఎందుకు వెనుకముందు దాడుతుందో ఒకసారి స్పష్టం చేయాలి. ఇంతవరకు ఎన్ని టెస్టులు చేసిండ్రు ప్రకటించలేదు. ఎంతమందికి పాజిటివ్ వచ్చింది చెప్తలేదు. ఎంతమందికి మీరు చికిత్స చేస్తున్నారు చెప్తలేరు. ఎంతమంది మరణించారు చెప్తలేరు. మీరు ఏ విధమైన జాగ్రత్త చర్యలు చేపట్టారు చెప్తలేరు. ఏమనంటే ఎంతమందికి పాజిటివ్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం, అన్ని వసతులు ఏర్పాటు చేసినాము, దేనికైనా రెడీ అయి ఉన్నాము. ఇవాళ డాక్టర్ల పరిస్థితి ఏందండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 మందికి పైగా డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్లకు ఇలా పాజిటివ్ వచ్చిందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి కాదు. దేశం మొత్తము వాళ్ళకి చప్పలు కొట్టి కృతజ్ఞతాభావాన్ని ప్రకటించినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభావం ప్రకటించినటువంటి నైతికత లేదు, కనీసం ఆ విజ్ఞత లేదు. దేశం అంతా ఒక దిక్కుంటుంటే ఈ రాష్ట్ర పాలకులు ఒక దిక్కుంటారు. వాళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి ఇవాళ సమాజాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ అన్నిటికీ తెగించి వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, నర్సులు కానీ, వీరెవ్వరు కూడా, శానిటేషన్ సిబ్బంది కానీ, వీరెవ్వరు కూడా కనీసం వాళ్ళకు రక్షణ చర్యలు చేపట్టడంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమైంది. నేను లాక్డౌన్ ప్రారంభమైన మొదటి వారం రోజుల లోపలనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయట. డాక్టర్లు బాధపడుతున్నారు. ఇవాళ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉంది, ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. వైద్యం చేసే పాజిటివ్, ఈ కోవిడ్ సంబంధించి ఆ విభాగంలో పనిచేసే డాక్టర్స్ అందరు కూడా ప్రత్యేకమైన వసతి కల్పిస్తాము, స్పెషల్ రూమ్స్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కలవలేని పరిస్థితి, వాళ్ళ ఇంటికి పోలేని పరిస్థితి కాబట్టి ప్రత్యేకమైన రూమ్లు కేటాయిస్తాము. కోవిడ్ వల్ల ఇబ్బంది పడితే కూడా ప్రత్యేక రూమ్లు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది. ఇంతవరకు కనీసం లేదు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చికిత్స చేసి కోవిడ్ పేషెంట్స్కు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ చాలామంది కొన్ని ప్రాంతాల్లో డాక్టర్లు ఇంటికి పోకుండా ప్రైవేట్ లాడ్జింగ్ తీసుకుంటున్నారు, ప్రైవేట్ రూమ్స్ తీసుకుంటున్నారు. అనేక హాస్పిటల్లో ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, ఏ హాస్పిటల్లో కానీ అన్ని విభాగాలు ఉంటాయి. ఆర్తో ఉంటుంది, గైనకి సంబంధించి ఉంటుంది, పీడియాటిక్ ఉంటుంది, అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఓపీ ఉంటుంది. అక్కడికి డాక్టర్లు పనిచేస్తూ ఉంటారు. డాక్టర్లు వాళ్ళు చికిత్స చేస్తుంటే రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు చికిత్స చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ చేస్తే వాడు రెడ్ జోన్లోకి వచ్చిరా, కంటైన్మెంట్ ఏరియా నుంచి వచ్చిరా, ఎక్కడి నుంచి వచ్చిర్రు డాక్టర్కి ఎట్లా తెలుస్తుంది? సింటమ్స్ వెంటనే బయట రావు కదా. చికిత్స చేస్తే కనీసము ఆ చికిత్స చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు కనీసం N95 మాస్కులు, పీపీ కిట్స్లు, శానిటైజర్స్లు, గ్లౌజెస్లు. ఏమనంటే ఐసీయూలో ఉన్న వాళ్ళకి మాత్రమే పీపీ కిట్స్ ఇస్తూ ఉంటారు. అరే ఐసోలేషన్ వాళ్ళు 14 రోజుల పాటు ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్లు.
14 రోజుల తర్వాత కదా గతంలో ప్రకారం వాళ్ళు పాజిటివ్ వచ్చేది. 14 రోజులు వాళ్ళతో కలిసి ఉంటారు కదా. ఇలా ఓపీలో కానీ ఇతర డిపార్ట్మెంట్లలో డాక్టర్లు ఇలా ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి అనేక మంది రకరకాల పేషెంట్స్ వస్తారు, వాళ్ళను చికిత్స చేస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది వస్తే ఈ డాక్టర్ల ద్వారా ఇతరులకు ఇబ్బంది వస్తుంది, వచ్చిన పేషెంట్ల ద్వారా డాక్టర్కి ఇబ్బంది వస్తుంది. దీన్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు, ఒక ఆశామాష తీసుకుంటుంది ప్రభుత్వం. వాళ్ళ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళు మీరు చూడండి, అన్ని రాష్ట్రాలు ఒక రకమైన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే ఇక్కడ ఏదో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామా చేస్తారంతే. ఇవాళ గుజరాత్ చూడండి, ఇలా గుజరాత్ కానీ ఢిల్లీ కానీ పంజాబ్ కానీ అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి క్లియర్గా అన్ని వివరాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది మనం శాంపుల్స్ తీసుకున్నాం, బ్లడ్ శాంపుల్స్ ఎంతమంది తీసుకున్నాము, ఎంతమంది పేషెంట్స్కు పాజిటివ్ వచ్చింది, ఎంతమంది పేషెంట్స్ రికవర్ అయ్యారు, ఎంతమందిని డిశ్చార్జ్ చేసినాము, ఎంతమంది ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స చేస్తున్నాము, ఎంతమంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, ఎంతమంది వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నాము, ఆ రాష్ట్రంలో మరణాలు ఎన్ని, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాల వారీగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ జిల్లాలో ఇప్పుడు చెప్పిన వివరాల ప్రకారం ఇవి అన్ని రాష్ట్రాలు అందిస్తూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ మాత్రం ఏం చెప్పరు, ఎంతమంది పాజిటివ్ వచ్చింది. ఇవాళ ఒక్కరు గమనించాలి, అసలు టెస్టులు చేయకుండానే వందలు ఇంతమందికి పాజిటివ్ వస్తుందంటే టెస్టులు చేస్తే మన పరిస్థితి ఎంతో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చాలామందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయింది. ఇలా నిజంగా టెస్టులు చేయడం అనేది తమిళనాడులో టెస్టులు చేశాక పాజిటివ్ వస్తే వాళ్ళకు సరైన విధంగా చికిత్స అందిస్తున్నారు, మరణాలు తగ్గుతున్నాయి. ఇక్కడ టెస్టులు చేయకపోవడం వల్లనే ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది, సడన్గా చనిపోతూ ఉన్నారు. కాబట్టి టెస్టులు చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం ఏందో ఇంత స్పష్టం చేయాలి. ఇవాళ ఇప్పటి వరకు జూన్ 6 నాటికి 35,000 టెస్టులు చేస్తామంటున్నారు. అంటే దీని ప్రకారము ఈ 20 రోజుల్లో సగటున ప్రతిరోజుకు కేవలము 588 పరీక్షలు చేసినట్టు ఇవాళ దీని ద్వారా ఒక అంచనా. అంటే మొదటి కేసు ఎప్పుడు బయటపడ్డది? మార్చి 2 నాడు మొదటి కేసు బయటపడ్డది. మార్చి 2 నుంచి జూన్ 6 దాకా 96 రోజుల్లో సగటున ప్రతిరోజు 366, అంటే ఏ కోణం చూసినా కూడా సగటున 366 టెస్టులు చేసినట్టు ఇవాళ ఈ అంచనా ప్రకారం మనము మనకు స్పష్టమవుతున్నది. కేవలం ప్రతిరోజు 366 టెస్టులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 25 టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి పర్మిషన్ ఇచ్చారు. 25, దానిలో 16 ప్రైవేట్ సంబంధించి, 9 గవర్నమెంట్ సంబంధించి. వీటిలలో ప్రతిరోజు 600 టెస్టులు చేయొచ్చు. అంటే ఈ 25కు మొత్తము ప్రతిరోజు 15,000 టెస్టులు చేసి మనం. కానీ కనీసము ప్రతిరోజు 500 టెస్టులు కూడా ప్రభుత్వం చేస్తలేదు. ఈ ల్యాబొరేటరీస్ అన్నిటి కూడా ఐసీఎంఆర్ అనుమతించింది. దేనికోసం అనుమతించిందంటే కరోనా టెస్టులు చేయడానికి అనుమతించింది. ఇవాళ టెస్టులు చేయొద్దని ప్రభుత్వం బెదిరిస్తూ ఉన్నది. ఇలా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 20 ల్యాబొరేటరీస్లో ఎన్ని టెస్టులు చేసినారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, అసలు ఎంతమంది శాంపుల్ తీసుకున్నారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చిందో స్పష్టం చేయమని చెప్పండి. మొన్న ఒక ల్యాబ్ ఒకటి
ఉన్న ఒక ల్యాబ్ను సీజ్ చేసిన ప్రభుత్వం, బయోజెన్సిస్ ల్యాబ్. దానిలో టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చిన కేసులను విషయంలో వాళ్ళు ఐసీఎంఆర్కు దానికి అప్లోడ్ చేస్తే ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ నిర్వహిస్తున్నారని చెప్పి ఆ ల్యాబ్ను సీజ్ చేసి కేసులు పెట్టారు. అంటే ఐసీఎంఆర్ అనుమతితోని టెస్టులు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే ఇవాళ దానికి భిన్నంగా ఇలా ప్రభుత్వము వాటిని సీజ్ చేస్తుంది, క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తారు ఈ ప్రభుత్వం. బట్ ఇవాళ డాక్టర్ల పరిస్థితి నిజంగా ఘోరమైన పరిస్థితి. వాళ్ళ మొన్న ఒక హాస్పిటల్లో ఒక గైనకాలజిస్ట్ ఒక డాక్టర్కు వారం రోజులుగా ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగా లేకున్నప్పుడు కూడా విధులు నిర్వహించింది ఆమె రిక్వెస్ట్ చేసినా కూడా ఆమెకు టెస్టులు చేయలే. చివరకు బతిలాడితే ఆమెకు టెస్ట్ చేస్తే ఆమెకు పాజిటివ్ వచ్చింది. కొన్ని హాస్పిటల్స్లో ఇక పీజీ స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం పడదు. వాళ్ళని బెదిరిస్తున్నారు, సార్ మాకు ఆరోగ్యం బాగలేదు, మాకు ఇబ్బంది వస్తున్నది అని చెప్తే మీకు పాజిటివ్ వచ్చినా కూడా మీరు ట్రీట్మెంట్ చేయాల్సిందే, మీరు డ్యూటీ చేయాల్సిందే, మీరు డ్యూటీ చేయకుంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం. మీరు పోయి బయట ఎవరికైనా విషయం చెప్తే మీ వాయిస్ అంతా రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం. ఇది పీజీల పరిస్థితి. పాపం వాళ్ళు భవిష్యత్తు నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళ 70 మంది డాక్టర్లకి వాళ్ళ పాజిటివ్ రావడానికి కారణం ఏదో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. అందరినీ కాపాడే ప్రయత్నం డాక్టర్ చేస్తుంటే డాక్టర్లను కాపాడాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన ప్రభుత్వము దానికి విరుద్ధంగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నది. వాళ్ళ ద్వారా ఇంకా ఇబ్బందులు వస్తాయని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, సీనియర్స్ బెదిరిస్తున్నారు, వాళ్ళ అధికారులు బెదిరిస్తున్నారు, వాళ్ళను పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ ఉస్మానియా హాస్పిటల్లో ఆ హాస్టల్లో ఇవాళ టెస్టులు చేస్తే 280 టెస్టులు చేస్తే 25 మందికి పాజిటివ్ వచ్చింది, 12 మందికి పాజిటివ్ వచ్చింది. దానిలో వస్తే ఇవాళ మిగతా వాళ్ళకు అసలు టెస్ట్లో రిపోర్ట్ చెప్తలేరు. దాదాపు 50 మందికి పైగా పాజిటివ్ ఉన్నట్టు ఇలా అనుమానం వస్తుంది, వారికి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవాళ మిగతా టెస్ట్ చేయమంటే టెస్ట్ చేయాలంటున్నారు. ఇవాళ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏంటండి, ఇవాళ క్లియర్గా దానిలో క్లియర్గా ఉంది. ఇవాళ కనీసము ఎవరికైనా పాజిటివ్ వస్తే పేషెంట్లు ఆయనను 5 నుంచి 10 రోజుల పాటు ఎవరైతే ఆయన సంప్రదిస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ డాక్టర్స్ కానీ పారామెడికల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వెంటనే టెస్టులు చేయాలి. వాళ్ళ హాస్టల్లో పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హాస్టల్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉంటే ఒక్క పీజీ స్టూడెంట్కు పాజిటివ్ వస్తే ఆయన రూమ్లో అందరూ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే ప్రాంతంలో దాదాపు 20కి పైగా పాజిటివ్ కేసులు వస్తే ఆ హాస్టల్లో అందరికీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో పనిచేసే వర్కర్ కూడా వచ్చింది. మొన్న వర్కర్కి వస్తే కూడా కనీసం మీతో టెస్ట్ చేస్తలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా టెస్ట్ చేస్తలేరు. అరే ఇంత మూర్ఖత్వం ప్రభుత్వానికి ఎందుకు అర్థమవుతలేదు? ఇవాళ గాంధీ హాస్పిటల్ పరిస్థితి అదే, ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి అదే. అసలు అక్కడ స్టాఫ్ లేరు. ఉస్మానియాలో ఉన్న స్టాఫ్ను మొత్తము వివిధ ప్రాంతాలకు బదిలీ చేసారు. వాళ్ళకి ఎక్కువ బర్డెన్ పడుతుంది వాళ్ళ మీద. పేషెంట్స్ 100ల సంఖ్యలో పేషెంట్స్ వస్తున్నారు, అన్ని రకాల పేషెంట్స్ వస్తున్నారు. ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కనీసం N95 మాస్కులు, ఈ మధ్య కొత్తసారి N95 మాస్కులప్పుడు కూడా కనీసం క్వాలిటీ లేదు. బట్టలు నాణ్యత లేకుండా N95 మాస్కులు కానీ ఐసీలో పీపీ కిట్స్ కానీ ఇవన్నీ కూడా నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. ఒక్క N95 మాస్కులు ఇలా 3.5 రకాలు వస్తున్నాయి. వాళ్ళ దానిలో కూడా లాలూచిపడుతుంది ప్రభుత్వం. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సూర్యాపేటలో డే మెడిసిన్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారండి? అనేక ప్రాంతాల్లో కొంతమంది అధికారులు నిక్కచ్చిగా పనిచేస్తే
నిర్భయంగా పనిచేస్తే ఏదో కారణంతో వాళ్ళు బదిలీ చేస్తూ ఉండరు. కాబట్టి ఇప్పటి వరకు కూడా కనీసము ఈ ప్రభుత్వము ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తే ఈ ప్రభుత్వము నాకు తెలిసి 20,000కు మించి టెస్టులు చేయాలి, 25,000-30,000 మించి టెస్టులు చేయాలి. టెస్టులు చేయనప్పుడు కూడా ఇలా వందల సంఖ్యలో పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. మరి టెస్టులు చేసిన పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ మరణాల సంఖ్యలో కూడా కనీసము ఒక పద్ధతిలో ప్రణాళిక, కనీసం మరణాలు ఎన్ని జరిగినా కూడా ప్రకటించలేరు. మరణాల విషయం ప్రకటిస్తే ప్రజలు అప్రమత్తతో ఉంటారు. వీళ్ళు ఏమనంటే మాకు అప్రదిష్ట వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అరే మీకోసం ఆలోచిస్తారా, ప్రజల బాగోరు గురించి ఆలోచిస్తారా, ప్రజలు కాపాడే దిశగా ఆలోచిస్తారా? ఒక్కసారి ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇలా అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇలా డాక్టర్లను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, విలేకరులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. వెంటనే అన్ని విభాగాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలలో పనిచేసే డాక్టర్లు, ఓపీ కానీ, ఆర్థో కానీ, గైన కానీ, కార్డియాలజీ సంబంధించి కానీ అన్ని విభాగాలలో పనిచేసే డాక్టర్లకు మనం వెంటనే రక్షణ చర్యలు చెప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ పీజీ స్టూడెంట్స్ విషయంలో వాళ్ళందరూ కూడా ప్రతి డాక్టర్లకు ఇలా పనిచేసేటువంటి వైద్య వృత్తిని నమ్ముకొని ప్రజలను కాపాడడమే విధిగా భావించి, ఒక బాధ్యతగా భావించి ప్రభుత్వానికి ప్రజలకు సహకరిస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు టెస్టులు చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు టెస్టులు చేయాలి. హాస్టల్స్లో ఉన్నటువంటి అందరు విద్యార్థులందరూ కూడా, పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా వెంటనే విధిగా వాళ్ళకి టెస్టులు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయకండి. డాక్టర్లకు కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ ఇబ్బంది వస్తే వెంటనే మానవతా దృక్పథంతో టెస్టులు చేయండి. వాళ్ళకి సపరేట్ రూమ్స్ అరేంజ్ చేయండి. వాళ్ళ కుటుంబ సభ్యులను కలుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా వివరిస్తే డాక్టర్ల వృత్తి ఏరిగా ఇంకా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే 70 మంది డాక్టర్కి వచ్చిందంటే డాక్టర్ కూడా భయం స్టార్ట్ అయింది. వాళ్ళ ఒక భయానక వాతావరణంలో డాక్టర్ వృత్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకు పీపీ కిట్స్ అందించండి. మీరు చేసేది లేదు. కేంద్ర ప్రభుత్వము కోవిడ్ సంబంధించి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. వాళ్ళ అన్నిటి దారి మళ్ళిస్తారు. లక్షల పీపీ కిట్స్, వేల కోట్ల పీపీకి ఎవరికి ఇచ్చారు పెట్టండి. వాళ్ళు అందుకే కేంద్ర ప్రభుత్వము కోవిడ్ సంబంధించిన నిధుల విషయంలో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఎంతమందికి పీపీ కిట్స్ ఇచ్చారు, డాక్టర్ల పేరు స్పష్టం చేయండి. ఎంతమందికి పీపీ కిట్స్ ఇచ్చారు, ఎంతమందికి N95 మాస్క్ ఇచ్చారు, ఎంతమందికి అలా శానిటైజర్స్ ఇచ్చారు, ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టిర్రు, డాక్టర్ల పేర్లతో సహా మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ హాస్పిటల్ ఎంతమందికి ఇచ్చారో విడుదల చేయండి. వాళ్ళు ఏం కోరుతున్నారు, డాక్టర్లు ఏం అడుగుతున్నారండి? మాకు N95 మాస్క్ ఇవ్వండి, మాకు పీపీ కిట్స్ ఇవ్వండి, మాకు రక్షణ చర్యలు చేపట్టండి, మాకు మా కుటుంబ సభ్యులకు టెస్టులు చేయండి, మా వల్ల ప్రజలకు ఇబ్బంది వస్తున్నది, పేషెంట్స్ వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. వాళ్ళు కోరేది అదే. వాటికి ప్రభుత్వం ఎందుకు వెనుకంజ చేస్తూ అర్థం కావట్లేదు. పాజిటివ్ పేషెంట్ ట్రీట్మెంట్ పాజిటివ్ వస్తే డాక్టర్ భయాందోళన స్టార్ట్ అయింది. కాబట్టి బెదిరింపు ధోరణికి పాల్పడకండి. డాక్టర్లకు పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా సహకరించండి. ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తామని చెప్పి బెదిరించడము, మీకు పాజిటివ్ వస్తే డ్యూటీ వేయాల్సిందని బెదిరించడము. వాళ్ళ ఉస్మానియా అనేక ఆసుపత్రుల్లో, ఉస్మానియా ఆసుపత్రిలో కూడా డాక్టర్ల వార్డులో కానీ, పేషెంట్స్ వార్డులో కానీ బెడ్స్ అన్ని పక్కనే ఉంటాయి. ఇవాళ 3 రోజుల పాటు 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన తర్వాత అక్కడ ఆ వార్డులో ఉన్న పేషెంట్ పాజిటివ్ వస్తే అది మిగతా వాళ్ళకు కూడా పాజిటివ్ వస్తున్నది. అరే ప్రభుత్వం ఇంత ఇంగిత జ్ఞానం లేదు ప్రభుత్వానికి, చిత్తశుద్ధి లేదు. బయట పోతే ఫిజికల్ డిస్టెన్స్ పాటించమని చెప్పి మన దూరం ఉండాలంట మనం. ఇవాళ హాస్పిటల్లో పాజిటివ్ వచ్చిన పేషెంట్ను కూడా ఇతర పేషెంట్తో కలిపి, అనుమానాస్పద పేషెంట్తో కలిపి అలా బెడ్స్ ఏర్పాటు చేస్తే ఇవాళ రాని వాళ్ళకు కూడా తిరిగి పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే టెస్టుల సంఖ్యను పెంచాలి,
ల్యాబొరేటరీస్ ఉన్నాయో వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. ఐసీఎంఆర్ నిబంధనల వాళ్ళ అనుమతుల వాళ్ళు ల్యాబ్స్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. టెస్టులు చేసే అవకాశం ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారో ఆ విధంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు డాక్టర్ల విషయంలో, విలేకరుల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కేవలము నాంచుడు ధోరణితో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడము, సూచనలు కూడా విమర్శగా భావించి ప్రతి విమర్శలు చేయడము, వీటిని వెంటనే వినాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరందరూ కూడా కరోనా వారియర్సే, దాన్ని ఆ విధంగా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము చిత్తశుద్ధితో వివరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు అసలు మన ముఖ్యమంత్రి గారు పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈయన ఎమ్మెల్యే కాకముందు ఈయన పేరు దుబాయ్ చంద్రశేఖరరావు ఈయన పేరు. ఈయన అంతకుముందు ఏం చేస్తున్నాడు, దుబాయ్ పాస్పోర్ట్ ఇప్పిస్తున్నాడు అందరికీ. ఇక్కడి నుంచి అందరి పాపం అమాయక ప్రజలందరూ దుబాయ్ పంపుతుండే, మీకు అక్కడ జాబ్స్ ఉన్నాయి పోండి అంటే అక్కడ పోయినాక అంతా అమాయకులు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇలా కొదురుపాకలో ఏం చేసారో, చింతమడకలు ఏం చేసారో, ముంబైలో ఏం చేసారో అందరికీ తెలుసు. ఇక చరిత్ర చెప్తే ఆయన తలదించుకోవాల్సి వస్తుంది. ఆయన ఒక సంస్కారంతో, ఒక విజ్ఞతతో, ఒక మంచి భాషతో, ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి తన స్థాయి తను దిగదార్చుకొని ఒక అజ్ఞానిగా, ఒక విజ్ఞత లేకుండా, సిగ్గు లేకుండా, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా అలా పుట్ట కూటి కోసము ఇతర దేశాలకు వెళ్ళేటువంటి ఆ పేద ప్రజల మీద ఇలా బూతులు మాట్లాడడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ముఖ్యమంత్రి గుండె మీద చేవేసుకుని ఆలోచించాలి. సిగ్గుండాల కొంచెం ఉన్న ముఖ్యమంత్రికి ఏం మాట్లాడుతుంటే ఆయనకు అర్థం కాదు, బూతులు తిడతాడు ఆ ముఖ్యమంత్రి. ఇవాళ ఆయన ఎన్నికల పోటీ చేసేటప్పుడు ఆ దుబాయ్లో కష్టపడి కూలీనాలు చేసుకొని కుటుంబ పోషణ కోసం కూలీనాలు చేసుకున్నటువంటి ఆ దుబాయ్లో స్థిరపడేటువంటి ప్రజలే కదా నీకు చందాలు ఇచ్చి నేను ఎమ్మెల్యే గెలిపించింది. వాళ్ళే చందాలు ఇస్తే కదా తెలంగాణ ఉద్యమాన్ని చేసింది. వాళ్ళ చందాలతో కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది. ఎన్నికల ముందు ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, నేను ముఖ్యమంత్రి అయిపోయినా దుబాయ్ ఓలేదు, ఇతర దేశాలు ఓలేదు, ముంబైలో ఓలేదు, ఎక్కడ వాళ్ళు అక్కడనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రాలు ఉంటారు, మీ బతుకులను బాగు చేస్తాను నేను అని చెప్పారు. ఇవాళ నీ నిర్లక్ష్యం వల్లనే, నీ చాతకంతనం వల్ల దుబాయ్కి ఇంకా ఎక్కువ సంఖ్యలో పోతున్నారు. వాళ్ళ బూతులని ఎంత ఘోరం అయ్యాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ అందరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇలా మమ్మల్ని బూతుడితే, మా కుటుంబాలను ఇలా కించపరిస్తే, బూతులు మాట్లాడితే ఇవాళ దేశమంతా కూడా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అరే మీ ముఖ్యమంత్రి గింత ఘోరంగా మాట్లాడతారా, ఈ ముఖ్యమంత్రి మీకు అవసరం అంటున్నట్టు వాళ్ళు. ఈడ మనం ఇబ్బంది పడుతున్నాం. మొన్న కరోనా విషయంలో దుబాయ్లోతో పాటు ఇతర దేశాల్లో చాలామంది పేద వ్యక్తులందరూ కూడా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడితే, వాళ్ళ ఉద్యోగాలు పనిచేస్తే వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేదు. ఇతర రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాళ్ళ రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర ప్రజలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయలేదు, ఎక్కడ పడుచుకోలేదు. ఈడికొచ్చి అలా కొంతమంది పేడి క్వారంటైన్లు ఉంటే వాళ్ళేమో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, కొంతమంది నమ్మించారు. సరే చెప్పి పేడి క్వారంటైన్లో ఉంటే, హోటల్లో అక్కడిక్కడ ఉంటే ఇవాళ వాళ్ళని అధికారులు బెదిరించారు, మీరు కడతారా, డబ్బులు కడతారా, లేకుంటే పాస్పోర్ట్ ఇచ్చిపోతారా. వాళ్ళని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించలేదు ఎప్పుడు కూడా. ఇవాళ అలాంటి పేద ప్రజల విషయంలో ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బండ బూతులు మాట్లాడితే ఇలా నిజంగా ఇంతకంటే సిగ్గుచని కూడా కాదు. ఈ ముఖ్యమంత్రి భాష ఏందో, ఏ విధంగా నటిస్తుండో, బయట భాష, లోపల భాష. లోపల చేసేట అన్ని చీకటి పనులు, బయట చేసేటది మాత్రం నేను నిజాయితీ పరుని, నేను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే, ప్రజల కోసమే పనిచేస్తున్నాను చెప్పండి.
పక్కా బయటపడతాం. నీ అవినీతి బండారం అంతా తప్పకుండా బయటపడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి జైలు పంపక తప్పదు, తప్పకుండా జైలు పంపుతాం, న్యాయపరంగా జైలు పంపుతాం. నీ చీకటి దందా అంతా బయటపడతాం. సిగ్గుండాల ముఖ్యమంత్రికి పేద మంది తిడతాడు. ఎంత ఇబ్బంది పడుతున్నారండి. కనీసము 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు కుటుంబానికి దూరమై ఈడ వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ గ్రామాల్లో కనీసం తినడానికి తిండి లేక ఇక్కడ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అప్పులు చేసి దుబాయ్ పోతున్నారు, ఇతర ప్రాంతాలు పోతున్నారు. 3-4 సంవత్సరాల పాటు వాడు కష్టపడి పని చేస్తే తప్ప అప్పులు తీర్చలేరు, అప్పులు తీర్చలేవు. వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి పంపించే పైసలు కూడా సరిపోకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా కూలీనాలు చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు, ఇక్కడ వీళ్ళు కష్టపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే దుబాయ్కి ఎందుకు పోతారు? వాళ్ళు టైంపాస్ పోతారు దుబాయ్కి ఏమన్నా? వాళ్ళు నీ చాతకంతనం వల్ల నీ నిర్లక్ష్యాల వలన మళ్ళీ నీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మీద బూతులు మాట్లాడతావా? ముండ కొడుకునంటావా? గాడి కొడుకునంటావా? ఇంకా ఏ భాష మాట్లాడాడు? ఛీ, ఇంత నీచమైన ముఖ్యమంత్రి కోటి దొరకడు మనకి. ఇంత బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి కోటి దొరకడు. అసలు మానవత్వం ఉందా ముఖ్యమంత్రికి? ఈయన మనిషి అసలు పేదోలంటే ముఖ్యం కాదు నీకు, లెక్కలేదు నీకు. పేదోలంటే అడ్డగులు సంపాదించండి, కోటీశ్వరుడు ఏంటి? అలా వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరుతోని ఇవాళ ప్రజలను దోచుకొని, రాష్ట్రాన్ని దోచుకొని, కోట్ల రూపాయలు సంపాదించుకొని కోటీశ్వరుడై నీ గత చరిత్ర మొత్తం మర్చిపోయాడు. దుబాయ్ బ్రోకర్గా ఉన్నటువంటి దుబాయ్ చంద్రశేఖరరావు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్లకు పడగలుగుతుంటే పేదోళ్ళ బాధలు మర్చిపోయింది. వాళ్ళ దుబాయ్ చంద్రశేఖరరావు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళా దుబాయ్ చంద్రశేఖరరావు స్థానానికే పోయేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితిలో వస్తుంది, రాబోతుంది, వచ్చి తీరుతుందన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించుకోవాలి. ఇలా వయసుల గురించి మాట్లాడతారు. నువ్వు రైతు బంధు మొన్న సాడేసినావు, కానీ ఒకప్పుడు రైతులు కానీ ఎవరైనా పంట వేసుకోవాలనుకుంటే అరే మన షావుకారు దగ్గర గోపారా మనకు పైసలు ఇస్తాడు, సహాయం చేస్తున్నాడు వాళ్ళు. అప్పుడు షావుకారులు వయసులే షావుకారులు అంటారు. వాళ్ళందరూ సహకరిస్తారు. మొన్న అంతకుముందు వాడు మూర్ఖుడు మాట్లాడిండేవాడు వయసుల విషయంలో. రైస్ మిల్లు తప్ప పెట్టద్దు రైస్ మిల్లు. నువ్వు స్టాప్ వేసుకున్నావా? నువ్వే వేసుకోవాలని చెప్పి గుత్తపట్టమే నువ్వే పెట్టాలని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారట. వాళ్ళ బాధలు చెప్పుకుంటే పిచ్చి పిచ్చి మాటలా నీకు? నువ్వు ఏక అవకాశం ఇచ్చినావు, నువ్వు ఎవరికి మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వవు. వాటి దుబాయ్ చంద్రశేఖరరావు జాగ్రత్తగా ఉండు. నువ్వు పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, అవహేళనగా మాట్లాడితే, కుసంస్కారంగా మాట్లాడితే, అసభ్యంగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే ఇలా ప్రజలు తిరగబడతారు. పోయి చూడు సార్, గ్రామాల్లో పోయి చూడు ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నావు. నువ్వు మాట్లాడిన బూతులకు వాళ్ళ కుటుంబ సభ్యులు తిడతావా? నువ్వు కుటుంబ సభ్యులు అవమానిస్తావా? నువ్వు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఇంకోటి బాగుంటుంది. ఇక వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే దిగి వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టిండో, అసభ్యంగా మాట్లాడిండో, వాళ్ళ కుటుంబ సభ్యులు తట్టుకోలేని బాధలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇది అనే విజ్ఞతగా వదిలేస్తున్నాం. లేకుంటే నీకంటే నీచమైన ముఖ్యమంత్రి దేశంలో ఎవ్వరు దొరకడు. సంస్కారం లేని ముఖ్యమంత్రి దేశంలో ఎవరు దొరకరు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇవాళ నీ సంస్కారం చూసి, నీ ప్రవర్తన చూసి చీ అని అసహించుకుంటున్నారు. ఇవాళ మరి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా చివరిగా 10th పరీక్షలు వెంటనే వాయిదాల్సిన అవసరం అవుతుంది. వాళ్ళ విద్యార్థుల ప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యం కాదు, అది ముఖ్యమంత్రి తెలియదు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమంత్రి తెలియదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, ముఖ్యమంత్రి స్పందించాడు ముఖ్యమంత్రి. చిన్నపిల్లలు చనిపోయారు. కానీ ముఖ్యమంత్రి మానవత్వం లేని మానవ మృగంగా వివరిస్తున్న కాబట్టి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పరీక్షలు వాయిదా వేయండి, విద్యార్థుల ప్రాణాలు కాపాడండి.
దయచేసి వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మళ్ళీ మేము అన్ని చర్యలు చేపట్టాము. ఇలా ఏ సంఘటన జరిగినా కూడా దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే 10th పరీక్షలను వెంటనే వాయిదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించి ఆ పరీక్షలు కూడా వాయిదా అవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో కూడా ప్రభుత్వ దృష్టికి సంబంధిత అధికారుల దృష్టి కూడా బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.